హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అని చెప్పి నిన్న మంత్రి నారా లోకేష్ అయితే ప్రత్యేకించి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఒక పెదమేరం గ్రామానికి ప్రత్యేకించి కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. దేనికి అనంటే రతన్ టాటా గారి విగ్రహం అనేది ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన త్రిపుల రఘురామకృష్ణరాజు గారు అక్కడ స్థాపించడం జరిగింది. దాన్ని ఆవిష్కరించడానికి అంటే ప్రారంభించడానికి ప్రత్యేకించి కూడా నారా లోకేష్ గారు, నిమ్మల రామానాయుడు గారు, మెయిన్‌గా ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన మంతెన రామరాజు గారు, ఈ పక్క త్రిపుల రఘురామకృష్ణరాజు గారు, ఇంకా తదితర నాయకులందరూ కూడా వచ్చారు. అయితే అక్కడ కొంతమంది బాధితులు వచ్చి, మహిళలు వచ్చి నారా లోకేష్ గారితో పలానా కష్టాలున్నాయని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఎందుకనంటే ఆ స్పాట్‌లో మేము కూడా ఉన్నాం. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో, ఈ సన్నివేశాన్ని మెయిన్‌గా సాక్షి పేపర్‌లో ఫ్రంట్ పేజ్‌లో చాలా కీలకంగా రాయడం జరిగింది. అక్కడికి మహిళలు వచ్చి నారా లోకేష్ గారిని మొఖం మీదే నిలదీశారంట. ఏమని? తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించారంట. అండ్ రెండోది 18 ఏళ్లు నిండిన మహిళలకి ప్రతి నెల కూడా రూ. 1,500 ఎప్పుడిస్తారని చెప్పి నారా లోకేష్ మీద మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయడం జరిగిందంట. అండ్ మూడోది ఉచిత బస్సు ఎప్పుడు అనంటే అక్క చెల్లెమ్మలు నిలదీశారని చెప్పి నారా లోకేష్‌కి ఒక చుక్కెదురొచ్చిందనేటట్టు సాక్షి పేపర్‌లో అయితే రాయడం జరిగింది. అక్కడ జరిగిన సన్నివేశం ఒకటి, ఇక్కడ సాక్షి పేపర్‌లో రాసిందొకటి. ఎందుకనంటే వీడియో విజువల్స్ అనేవి ఉండవు. మెయిన్‌గా ఆడియో విజువల్స్ అనేవి అస్సలుండవు కాబట్టి సాక్షి పేపర్‌లో ఏది రాస్తే ఆ గుర్రి జనాలు అవే చదువుతారు కాబట్టి మెయిన్‌గా చూసుకుంటే చాలా క్లియర్ కట్‌గా సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుతారు మంత్రి నారా లోకేష్‌ని నిలదీసిన మహిళలు అని చెప్పి ఇష్టానుసారంగా రాసేశారు. అసలు ఆ కన్వర్సేషనే జరగలేదు. వాళ్ళకి ఏవో సమస్యలుండి నారా లోకేష్ గారి దగ్గరకొచ్చి మాట్లాడడం జరిగింది. పక్కన మెయిన్‌గా నిమ్మల రామానాయుడు గారు గాని, వెనకాల మంతెన రామరాజు గారు మాజీ ఎమ్మెల్యే గాని వీళ్ళందరూ ఉండడం జరిగింది. కానీ వీళ్ళు రాసిందేంటంటే సూపర్ 6 హామీలు ఎప్పుడిత్తారు? మెయిన్‌గా ఉచిత బస్సు ఎప్పుడు పెడతారు? రూ. 1,500 ఎప్పుడిత్తారు? అంతకంటే మెయిన్ తల్లికి వందనం కింద ఏదైతే గతంలో ఇచ్చిన అమ్మ ఒడి పథకం ఏదైతే ఉందో అదెప్పుడిత్తారని చెప్పి మంత్రి నారా లోకేష్‌కి మహిళలందరూ కూడా చాలా ధీటుగా కౌంటర్ ఇచ్చారని చెప్పి ఏదేదో రాత్తన్నారు. అంటే ఇక్కడ సాక్షి పేపర్‌లో రాసే కథనాలు ఎలా ఉన్నాయనంటే, చూసేవోళ్ళు అనకూడదు గానీ ఎర్రి పప్పలైతే ఎంత దారుణమైన న్యూస్ అయినా గానీ వాళ్ళకి నచ్చినట్టే రాసుకుంటారు. అదే ప్లేస్‌లో జగన్‌మోహన్ రెడ్డి గారుంటే వేరే విధంగా పడద్ది ఆర్టికల్ అనేది. కానీ ఇక్కడ మంత్రి నారా లోకేష్ ఆ పొజిషన్‌లో ఉండడం వల్ల ఆయన్ని మహిళలందరూ కూడా వ్యతిరేకించారు. మహిళలందరూ కూడా చొక్కా పట్టుకొని నిలదీశారు అనేటట్టు అక్కడ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇది కావాలితే మీరు సాక్షి పేపర్‌లో అంటే 7వ తారీఖున సాక్షి పేపర్ ఫ్రంట్ పేజ్‌లో ప్రత్యేకించి కూడా ఒక పక్కన రాయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. మరి ఇదే విధంగా ఇక్కడ రాసింది ఏదైతే ఉందో దాని వీడియో విజువల్స్, ఆడియో విజువల్స్ అనేవి సాక్షిలో యేసుంటే బాగున్ను. కానీ అలా జరగలేదు. అక్కడ వాళ్ళొచ్చి బాధపడుతూ, ఏడుతూ మంత్రి నారా లోకేష్‌కి కొన్ని వినతుల పత్రాలైతే ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అక్కడ జరిగిందొకటి, చెప్పేదొకటి అనేటట్టు మెయిన్‌గా సాక్షి పేపర్ ఎడిటర్‌లెవరో గాని, జర్నలిస్టులెవరో గాని చాలా తెలివైనోళ్ళు. మరి వాళ్ళని సాక్షి సంస్థ అంత బాగా చేత్తందో, లేదనంటే వీళ్ళకే ఇన్ని ముదురు తెలివితేటలున్నాయో తెలీదు గానీ ఇష్టానుసారంగా రాత్తన్నారు. కనీసం అవి ఎప్పుడిత్తారు అడిగారనేది కాదు నిలదీశారంట. నిలదీసి ఎదురు మాట్లాడారంట. సమాధానం చెప్పలేక పారిపోయిన నారా లోకేష్ అనేటట్టు ఇంకా ఏదేదో రాత్తన్నారు. అంటే ఎంత దారుణంగా ఉందనంటే సాక్షి పేపర్‌లో వచ్చే ఆర్టికల్ అనేవి 100కి 100% అసలు కనీసం కొంతలో కొంత కూడా విలువలతో కూడిన జర్నలిజం అనేది చేయడం లేదని చెప్పుకోవడానికి ఇవి కొన్ని ఉదాహరణలని మనమైతే చెప్పుకోవచ్చు.